హలో హాయ్ ఫ్రెండ్స్. రెగ్యులర్గా ఉప్మా రవ్వతోనైతే ఉప్మానే చేస్తూ ఉంటాం కదండి. మహా అయితే ఏదైనా స్వీట్ చేసుకుంటాం. కానీ వెరైటీగా బొంబాయి రవ్వతోని బన్ దోశ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. దీన్ని తయారు చేసే విధానం, ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వ తీసేసుకొని అరకప్పు పెరుగు, కొద్దిగా వాటర్ పోసి కలిపి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద తాలింపు గరిటె పెట్టేసేసుకొని తాలింపు చేసేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తరుగు వేసేసుకొని ఉప్పు, కొద్దిగా సోడా లేదా ఈనో వేసేసుకొని బాగా కలిపేసి వేడిగా ఉన్న ఇలాంటి లొంటలోని బౌల్లోకి వేసేసుకొని వేడివేడిగా బన్ దోశని పల్లి చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేయడమేనండి. ఇక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.